మీ పేరేంటన్నా? నా పేరు నవ్య. ఐఎమ్ డాక్టర్ బై ప్రొఫెషన్. సో నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్ 1 స్టార్ట్ అయ్యి 2 years అవుతుంది. ఇది నిన్నటికి మేము ఫస్ట్ ప్రిలిమ్స్ రాసి 2 years అవుతుంది. ఇప్పుడు మెయిన్స్ రాయబోతున్నాము. వాళ్ళు అట్లీస్ట్ 1 month ముందైనా ఎగ్జామ్ క్యాన్సిల్ అదో ఏదో కోర్ట్ చేసింది. మాకు 4 days ముందు కూడా ఎగ్జామ్ ఉన్నప్పుడు వీళ్ళు పార్క్ దగ్గర కూర్చోబెట్టి ఇది చేపిస్తున్నారు మాతో ప్రొటెస్ట్. అంటే ఇప్పుడు మేము చదువుకోవాలా లేకపోతే ఇలానే ఉండాలా? మీరు ఎందుకున్నారు, మీరు పోయి రాయండి అని మీరు అనేస్తారు. బట్ అంత పీస్ఫుల్ ఎక్కడ రాస్తాం మేము? రోజుకో కేసు అప్పీల్కే పోతున్నాం. అంటే దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా ఉండదా? మేము పీస్ఫుల్గా ఉంటేనే కదా చదివేది. కోర్టుల చుట్టూ తిరగడానికి టైం సరిపోవట్లేదు, ఇంకెక్కడ చదువుతాం మేము? ఇప్పుడు మేము 1 month నుండి లిటరల్ గా ఒక్కరం కూడా బుక్ ముట్టలేదు. ముట్టినా కూడా మాకు చదువుకోబుద్ది అవ్వట్లేదు. మేము 3 years ఫీట్ మీద కష్టపడ్డాం. ఎగ్జామ్ ఉంటుందో లేదో తెలియదు, కీ మిస్టేక్స్ పెట్టిళ్ళు, మాకు అన్యాయం జరిగింది. మా ఫ్రెండ్స్ చాలా మంది లేరు కూడా, మేము లిస్టులు ఉంటామో లేమో తెలియదు. మీరు ఇప్పుడు 2 హాల్ టికెట్లు పెట్టిళ్ళు, మేము మెయిన్స్ మంచి రాస్తాం. తర్వాత ఏమైతే ఎవరు రెస్పాన్సిబుల్? అసలు మీరు ప్రజాపాలన అది ఇది అని మీరు వచ్చారు. ఇప్పుడు మీరు ఎవరిని సాటిస్ఫై చేస్తుండ్రు? ఎక్కడ చేస్తుండ్రు? మేము ఎందుకున్నాం ఇక్కడ? మీరు అదే సాటిస్ఫై చేస్తే మేము ఇక్కడ ఎందుకున్నాం? ఇంత అవసరం వచ్చేదా మాకు? చదువు రాని వాళ్ళు, రాజకీయం చేసే వాళ్ళు ఎవరు? నేను డాక్టర్, నాకు వీటితో సంబంధం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఒక సభల వేదికల పైన కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు. ఎక్కడ మాట్లాడుతున్నారు? ఒక్కటే చెప్తున్నా, వాళ్ళు ఈగోకి తీసుకుంటున్నారో దేనికో తెలియదు. ఇది జస్ట్ ఒక ఎగ్జామ్ లో చూడాలి. ఎగ్జామ్ లో చూడకుండా ప్రెస్టేజ్ ఇష్యూ మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు, అవి యాక్సెప్ట్ చేయాలి. జాబులు రాకుండా చేస్తున్నారని వాళ్ళు చెప్పలేము. అవన్నీ పొలిటిసైజింగ్ స్టేట్మెంట్స్ మేము చెప్పలేము. మాకు కావాల్సింది ఒక్కటే, ఫెయిర్ గా ఎగ్జామ్ ప్రాసెస్ పెట్టాలి. మాకు పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్స్ కావాలి. కోర్టు కేసెస్ లేకుండా క్లారిటీగా మేము చదివేటట్టు మా మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి. అంటే మరి 3 days లో ఎగ్జామ్ ఉంది కదా? 3 days లో ఎగ్జామ్ ఉంది, బట్ రాసేం యూజ్ అండి? ఇప్పుడు మేము 3 సార్లు రాసినాం ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా మళ్ళీ ఇంకో 2 సార్లు రాయమంటారా? ఇంకో 3 సార్లు రాయమంటారా? ఇంకా మా లైఫ్ మొత్తం ఇక్కడేనా? వేరే ప్రొఫెషన్స్ వదిలిపెట్టి పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే ఉన్నాం మేము. ఇంకెన్ని ఇయర్స్ రాయాలి మేము? మీకు ఇప్పుడు ఏం పోతుంది? ఒక 2 months మీరు కేసెస్ తొందర చేయండి. కేసెస్ చేస్తే 1 month పెట్టండి, మేము వద్దంటలేమే. అంటే కొంతమంది మేధావులు కూడా ఉన్నారు, రియాజ్ సార్, అదే విధంగా కోదండరామ్ కూడా ఉన్నారు. ప్రభుత్వం అది వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు. చేసా ఓకే, చూస్తాం అంటున్నారు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినందుకు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేనే కదా. ఇది పొలిటిసైజింగ్ కాదు. మీరు టీఆర్ఎస్ ని కలిసారు, బీజేపీని కలిసారు, ఎవరైనా కానీ మాకు అనవసరం. మాకు కావాల్సింది ఎగ్జామ్ పెట్టడం, ప్రాపర్ గా కావడం. తక్షణం జియో 55 ఇంప్లిమెంటేషన్ తర్వాత ఈ ఎగ్జామ్స్ పెట్టాలని 3850 కోసం తీసుకొచ్చిన